ఇప్పుడు ఈ సినిమాలు తీసేటోళ్ళు ఎట్లా తీస్తున్నారంటే ఈ చూసేటోళ్ళు బక్రాగాళ్ళు ఈ కొడుకులు ఏం పని లేని కొడుకులు అనే చెత్త స్టోరీలు తీసి అసలు పోలీసు వాళ్ళకి వాల్యూ లేదు, ఈసీకి వాల్యూ లేదు, ఎవరికి వాల్యూ లేదు, రేపు సభ్య సమాజం ఏం నేర్చుకోవాలి, రేపు ఎదిగే తరం ఏం నేర్చుకోవాలి అనేది వరెస్ట్ నా కొడుకులు వరెస్ట్గా తీస్తున్నారు. ఏమీ బాలేదు, చెత్త స్టోరీ అది. ఒక ఈసీని మరీ అంత చులకనగా చూపించడం ఏంది, అసలు ఏం నేర్పిస్తున్నారు ఈ డైరెక్టర్లు? రేపటి అసలు ఇటువంటి సినిమాల్ని బ్యాన్ చేయాలి, అసలు తెరపైనకి రాదు. సెన్సర్ బోర్డు ఏం పని చేస్తుంది? ఇవన్నీ ఏం చేయనట్టు ఒక రిలీజ్ చేసి మందినంతా బక్రాలని చేసి పైసలన్నీ వేస్ట్ చేసి వాళ్ళు కోట్లు సంపాదించుకోనికి ఈ సినిమాలు తీస్తున్నారు. వాని యాక్టింగ్ కూడా ఏమంత చెత్తగా ఉంది, చెత్త ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. ఆ సాంగ్స్ వరెస్ట్ ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి. షూట్ కాలే, డైరెక్షనే బాగాలేదు. శంకర్ అట్లా అప్పటిలాగా లేడులే, అప్పటిలాగా సినిమాలు లేట్లే. శివాజీ లాస్ట్, ఆ తర్వాత భారతీయుడు 2 ఏమైంది అట్లే. రామ్ చరణ్ యాక్టింగ్ ఎవర్ గ్రీన్ అది అంతే, కానీ రామ్ చరణ్ తగ్గట్టు స్టోరీ లేదు అంతే.